మనం ప్రతి వీక్ స్టార్టప్ న్యూస్ గురించి ఏదో ఒకటి తెలుసుకుందామని ఒక సిరీస్ లాంచ్ చేసాం. కాకపోతే అది అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది. ఎంతో ట్రై చేస్తున్నాం కానీ టైం కుదరట్లేదు. ఎందుకంటే రీల్స్, వీడియోస్, కంపెనీ పంచాయతీలు అంటే ఏవో జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఈ వీక్ ఇది ఎపిసోడ్ 2. ఇలానే ఎన్నో వీక్స్ మనం జరుపుకోవాలని కోరుకుంటూ ఎపిసోడ్ లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ స్టార్టప్ సీన్ చాలా గ్రో అవుతుంది. అప్రాక్సిమేట్గా 37% ఇంక్రీజ్ చూసింది లాస్ట్ ఇయర్తో. మరి స్టార్టప్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి హైరింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ 14% ఇంక్రీజ్ చూసింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. అది కాకుండా డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న స్టార్టప్స్ వాళ్ళ హైరింగ్ యాక్టివిటీని ఆల్మోస్ట్ 9% ఇంక్రీజ్ చేసింది. ప్రొడక్షన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి ఇండస్ట్రీస్లో హైరింగ్ చాలా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 31% గ్రోత్ అయింది ఫ్రమ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అదే ఐటీలో కూడా గ్రోత్ చూసాం. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ప్రొడక్షన్ అంతా కాకపోయినా అప్రాక్సిమేట్గా 20 to 21%. కాకపోతే ఇక్కడ స్కిల్డ్ లేబర్ చూసుకున్నట్టయితే నువ్వు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినా సిఎస్సి, ఐటీ, ఈసీ అంటూ తిరుగుతున్నారు. ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి కోర్ ఇండస్ట్రీ జాబ్స్లో ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తలేరు. కాకపోతే హైరింగ్ స్ప్రీ మాత్రం ఇంక్రీజ్ అయింది. జాబ్స్ ఉన్నా కానీ మనుషులు లేరు, స్కిల్డ్ లేబర్ లేదు, అందుకు అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతారు. మన వాళ్ళకి అర్థం కాదు. కానీ నేను ఎన్నో వీడియోస్ అంటే మన లెర్న్ బ్లూలో కూడా చాలాసార్లు చెప్పడానికి ట్రై చేస్తున్నా. ప్రొడక్షన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి స్కై రాకెట్ అవుతుంది తప్ప కిందికి వచ్చే ఛాన్సే లేదు. ఐటీ ఇండస్ట్రీ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సెక్టర్స్ లైక్ ఫైనాన్స్ కానీ, మీడియా కానీ, హెల్త్ టెక్ కానీ ఇలాంటి స్పేసెస్లో హైరింగ్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. అందరూ ఏసీ కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈ కల్చర్ అంటే ప్రొడక్షన్ ఇంకా ఫ్యాబ్రికేషన్ కల్చర్ రావడం చాలా ఇంపార్టెంట్. మన ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా వెల్డింగ్ ఆ అంకుల్ కాకుండా నువ్వు చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు జాబ్ మార్కెట్కి వచ్చేసరికి నీ స్కిల్ ఎంతో కొంత ఉపయోగపడి నువ్వు ఎంప్లాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్ ద బ్రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఇంకా ఈ లెర్నింగ్ ఇండస్ట్రీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బైజూస్, ఈ వైట్ హ్యాట్ జూనియర్ ఇవన్నీ డౌన్ఫాల్ అయినా కానీ ఈ ఇండస్ట్రీ మాత్రం గ్రోత్ ఆపలేదు. స్పెసిఫికలీ స్కిల్డ్ అండ్ అప్ స్కిల్లింగ్ ఇండస్ట్రీ ఇట్ ఇస్ స్టిల్ గ్రోయింగ్. అండ్ స్టార్టప్ సీన్కి వచ్చేటప్పటికి ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు లాంటి సిటీస్ మాత్రమే టాప్లో ఉన్నాయి. హైదరాబాద్ ఇంకా చార్ట్స్లోకి కూడా రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఇట్లా జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటా కాకుండా యాక్షన్లోకి దిగి స్టార్టప్ సీన్లోకి హైదరాబాద్ని తీసుకొచ్చేటట్టు చేయాలి. సో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ షుడ్ స్టార్ట్ సాల్వింగ్ లార్జ్ ప్రాబ్లమ్స్. అండ్ చాలా ఎక్కువ మందిని ఇంపాక్ట్ చేయగలిగితే మనం స్టార్టప్ సీన్లోకి వస్తాం. హైదరాబాద్ని కొంచెం ఫేమస్ చేయొచ్చు. ఈ Tier 1 సిటీసే కాకుండా Tier 2 సిటీస్ లైక్ జైపూర్ ఇంకా నాగ్పూర్లో కూడా చాలా స్టార్టప్ గ్రోత్ చూసినాం. ఆల్మోస్ట్ 24% కొత్త స్టార్టప్స్ రిజిస్టర్ అయినాయి. ఎందుకు? ప్రైమరీ రీజన్ వచ్చేసి యాక్సెస్ టు ఇంటర్నెట్ ఉండడం వల్ల. అండ్ వాళ్ళకి చాలా తక్కువ ఖర్చులు ఉంటాయి. స్పెషల్లీ అంటే రిసోర్సెస్ దగ్గరకు వచ్చినప్పటికీ, రెంట్ల దగ్గరకు వచ్చినప్పటికీ Tier 1లో నువ్వు లక్షలు కట్టాలి, అక్కడ 10-20 వేలలో పని అయిపోతుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ స్టార్టప్స్ డెవలప్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మన కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఇలాంటి Tier 2, Tier 3 సిటీస్లో కూడా చాలా స్టార్టప్స్ రావాలి. అండ్ మన లైవ్లో కూడా చాలామంది Tier 2, Tier 3 సిటీస్ నుంచే ఉన్నారు. కాబట్టి వీళ్ళ స్టార్టప్స్ని గ్రో అయ్యే కొద్దీ మన హైదరాబాద్ ఆర్ అట్లీస్ట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ సీన్స్కి వచ్చే అవకాశం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్టార్టప్ న్యూస్కి వచ్చేటప్పటికి బెంగళూరు బేస్డ్ చారా టెక్నాలజీస్ వీళ్ళు ఎలక్ట్రిక్ మోటార్స్లో ఒక క్రేజీ ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. అంటే బ్యూటిఫుల్ స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ మోటార్స్లో యూజ్ ఏ నియోడియం మ్యాగ్నెట్స్ కానీ, డిస్పోరియం మ్యాగ్నెట్స్ కానీ ఈ పర్టికులర్ కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ అనమాట. ఇవి మైన్ చేయడానికి కలగా ప్రాసెస్ అంత ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ కావు. సో మనం ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ని సస్టైనబుల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కింద తీసుకోవాలి అంటే ఇలాంటి కొన్ని ఇన్నోవేషన్స్ ఎంతో రావాలి. ఎస్పెషల్లీ ఇండియాలో ఈ టెక్నాలజీ రావడం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫెర్రైట్ బేస్డ్ టెక్నాలజీ అంటారు. అంటే నియోడియంని, డిస్పోరియంని మైనింగ్ చేయడం కన్నా ఫెర్రైట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ అండ్ ఈజీలీ మైనబుల్ అక్రాస్ ది ఇండియా. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ స్పెసిఫికలీ కార్స్ అండ్ ట్రక్స్ లాంటి హయ్యర్ అప్లికేషన్స్లో మాత్రమే యూజ్ అవుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిక్ వెహికల్ మనం ఎక్కువ ఇన్నోవేషన్ అండ్ R&D చైనా అండ్ జర్మనీ లాంటి కంట్రీస్లోనే చూసినాము. కొన్ని US బేస్డ్ కంపెనీస్ కూడా వచ్చినాయి. కాకపోతే ఇండియాలో ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. స్పెషల్లీ ఓలా ఏథర్ పెనిట్రేషన్ తర్వాత ఓలా కూడా తన సొంత బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడం ఆల్మోస్ట్ 7 years పడుతుంది బయటికి రావడానికి. బట్ స్టిల్ ఇట్స్ వన్ స్టెప్ టువర్డ్స్ ఈజీ R&D ఇన్ ఇండియా. అట్లనే ఈ చారా టెక్నాలజీస్ కూడా ఎలక్ట్రిక్ మోటార్స్లో ఇన్నోవేషన్ తీసుకురావడం. సో ఇట్ ఈస్ India seems to have a very strong notion, especially when it comes to future of transportation, ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి. ఒకవేళ దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో లెర్న్ బ్లూ అని ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వచ్చు. మేము ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ దాని మీద కొంచెం స్పెసిఫిక్గా వెళ్ళబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఫాలో ఇట్. ఓయో తెలుసు కదా, అదే మనం రకరకాలుగా వాడేటిది. ఇండియన్ బడ్జెట్ చైన్ హోటల్, అంటే తక్కువ ప్రైస్లో హోటల్ కావాలంటే ఓయో కన్నా మేలైనది లేదు. ఇది కొత్త ఫండింగ్ని రేజ్ చేయబోతుంది అట్ ఆల్మోస్ట్ 70% లోవర్ వాల్యుయేషన్, అంటే $3 billion.
ఇప్పటికి. ఆల్మోస్ట్ $10 బిలియన్ స్టార్టప్ డెకాకాన్ అది ఇది అన్నారు, కాకపోతే ఇప్పుడు $3 బిలియన్ రేజ్ చేస్తుంది. ఎందుకు ఇంత తక్కువ వాల్యుయేషన్లో ఫండింగ్ రేజ్ చేస్తుంది అంటే కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వచ్చేసి ఆఫ్టర్ కోవిడ్ ఓయో ఆపరేషనల్లీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసింది. వాళ్ళు కొన్న ప్రాపర్టీస్ 100% ఆక్యుపెన్సీ లేకపోవడము, అక్కడ ప్రాపర్టీస్ నీట్గా పెట్టుకోకపోవడము ఓయోని కొంచెం డిక్లైనింగ్ స్టేజ్లోకి తీసుకెళ్ళింది అనమాట. అది కాకుండా ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి ట్రావెల్ ఇండస్ట్రీ గ్రో కాకపోవడము. ఆల్దో కోవిడ్ తర్వాత కొంచెం పికప్ అయినా దాని తర్వాత ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా సాచురేషన్ వచ్చింది. సో పీపుల్ ఓయోని అంత పెద్దగా ప్రిఫర్ కూడా చేస్తలేరు కంపేర్ టు అదర్ హోటల్ ఆఫరింగ్ ఆప్షన్స్ లైక్ మేక్ మై ట్రిప్ కానీ, ఫ్యామ్ హోటల్స్ కానీ, booking.com కానీ. సో సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే దీని వాల్యుయేషన్ యాజ్ లో యాజ్ $2.5 బిలియన్ వెళ్ళొచ్చు. అది కాకుండా సాఫ్ట్ బ్యాంక్ వన్ ఆఫ్ ది మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాని వాల్యుయేషన్ కూడా కట్ చేసింది. అది కాకుండా ఇందులో సెకండరీ షేర్స్ అమ్మే ఛాన్సెస్ ఎక్కువనే కాబట్టి ఈ వాల్యుయేషన్ కట్ వచ్చిందని కూడా అమ్ముతారు. సెకండరీ షేర్స్ అంటే నేను ఒక రీల్లో క్లియర్గా చెప్పాను, లేదంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో అయిపోయి. బాబు ఓయో ఈ వాల్యుయేషన్ ఎందుకు ఇంత తగ్గింది అని అంటే బేసిక్గా ఓయో నుంచి ఏమైతే స్టాండర్డ్ స్టేట్మెంట్ రాలేదు, కాకపోతే మార్కెట్ చూసినట్టయితే మీకు ఈ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇది కాకుండా ఇంకా స్టార్టప్ న్యూస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.